Hi students, this is Fund. Welcome back to my channel. Advanced exam రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఫిజిక్స్ లో చాలా మందికి ఒక రకమైన భయం ఉండేటువంటి ఫిజిక్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, గత 2017 నుంచి 2024 వరకు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది ఫిజిక్స్ లో మీ అందరికీ తెలుసు, అన్ని ఒకటే టాపిక్ అని నేను చెప్పను, 2-3 టాపిక్స్ కలిపి కంబైన్ టుగెదర్ గా ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ సంవత్సరం మనకు తెలియదు. క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది తెలియదు, ఎన్ని మార్క్స్కి ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి జనరల్గా ఇప్పటివరకు ఉన్న సినారియో ప్రకారం మీకు ఈ డీటెయిల్స్ కూడా చెప్తాను, ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చినాయి అనేది కూడా. ముందు జనరల్గా మీరు చూసినట్లయితే మెకానిక్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫిజిక్స్లో. మెకానిక్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 2 ఇంకా ఎక్కువ వస్తుంది మీకు. సో మెకానిక్స్ సంబంధించి దాదాపుగా 30% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, అంటే ఒక రకంగా 30 క్వశ్చన్స్ ఉంటే దాదాపుగా 10 క్వశ్చన్స్ దగ్గరగా మీకు మెకానిక్సే రావటమే జరుగుతుంది పార్ట్ 1, పార్ట్ 2. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ కూడా 23.7% రావటం అయితే ఉంటుంది. అలాగే థర్మోడైనమిక్స్ 14%, తర్వాత ఆప్టిక్స్ 12%. అంటే మీరు సెకండ్ ఇయర్ సిలబస్, మన ఇంటర్మీడియట్కి సంబంధించిన సెకండ్ ఇయర్ సిలబస్ కరెక్ట్గా చూసుకుంటే మోడర్న్ ఫిజిక్స్ అవ్వచ్చు, ఆప్టిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వేవ్స్ అవ్వచ్చు, మ్యాగ్నెటిజం మ్యాక్సిమం మనకు ఉండే సెకండ్ ఇయర్లోనే. ఆ సిలబస్ కనుక మీరు కరెక్ట్గా చదివితే మంచిగా స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ 6 ఇయర్స్ 2017 నుంచి 2024 వరకు పరిస్థితి ఏంటి అని కనుక చూస్తే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ 2 ఇయర్స్ 34 క్వశ్చన్స్ ఇచ్చారు. అంతకుముందు 36, 38 ఒకసారి ఇట్లా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో మనకు తెలియదు. సో మీరు చూసినట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ చూడండి ఎక్కువ కనబడుతున్నాయి మీకు. మెకానిక్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మెకానిక్స్లో 34 క్వశ్చన్స్లో 13 క్వశ్చన్స్ ఇలా చెప్పినట్టుగా ఇంకా 30% కన్నా ఎక్కువే మీకు ఎప్పుడు కూడా మెకానిక్స్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కనుక చూసినట్లయితే చాలా ఎక్కువ రోల్ చూడండి. ఇక్కడ 10 క్వశ్చన్స్, 12, 14, 9. సో ప్రతి సంవత్సరం ఇవి చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. మెకానిక్స్ ఒకటి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఒకటి. తర్వాత ఆప్టిక్స్ కూడా గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూడండి కన్సిస్టెన్స్గా 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాలి. అయితే మోడర్న్ ఫిజిక్స్ అనేది లాస్ట్ ఇయర్ ఎందుకో ఒక్క క్వశ్చన్ ఇవ్వటం అయితే జరిగింది. అంటే 2-3 టాపిక్స్లో కలిపిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి అటు ఇటు మారి ఉండొచ్చు. సో మీరు గమనించాల్సింది ఇది 8 క్వశ్చన్స్ వచ్చినాయి 2023లో. బట్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మోడర్న్ ఫిజిక్స్ కూడా ఎక్కడన్నా ఏమన్నా ఎర్రర్స్ ఉంటే చూడండి. ఇది ఓవరాల్గా ఫిజిక్స్కి సంబంధించిన వెయిటేజ్. కాస్త జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, మనకి చేయడానికి టైం అయితే 2 పేపర్లు ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది. కాబట్టి మీకు ఎందులో స్కోర్ చేయగలరనే అందులో ఇంకా కాస్త బలంగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఆ అడ్వాన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ధైర్యం, కాన్ఫిడెంట్గా ఉండండి. నాకు వస్తుంది అని నమ్మకంతో ట్రై చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.